సర్కారీ స్థలం అంటే అందరికీ లోకువే అనే మాటకు ఆ ప్రాంతం నిదర్శనం. రక్షిత అటవీ ప్రాంతం పరిధిలో ఖాళీ స్థలాన్ని స్థానికులు చెత్తకుప్పగా మార్చేశారు. బర్డ్స్ పార్క్ అభివృద్ధి కోసం లీజుకు తీసుకున్న అభివృద్ధి జాడలు మాత్రం లేవు. ప్రస్తుతం రాష్ట్ర సర్కారు కార్యాచరణతో ఆ ప్రదేశం సుందరవనంగా రూపుదిద్దుకుంటోంది. భాగ్యనగరంలోని కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, కొత్తగూడ ప్రాంతాల్లో ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఐటీ కంపెనీలు, ప్రముఖ సంస్థలు నెలకొని ఉన్నాయి. ఇక్కడ ఖాళీ స్థలం కనిపించడమే గగనం. కొత్తగూడ బొటానికల్ గార్డెన్ పరిధిలో 30 ఎకరాల ఖాళీ స్థలం ఉంది. ఈ జాగా విలువ కోట్ల పైమాటే. గతంలో అనేక మంది వివిధ సంస్థల పేరిట కారు చౌకగా స్థలాన్ని లీజు పేరిట కొట్టేసేందుకు విఫలయత్నం చేశారు. బర్డ్స్ పార్క్ పేరిట అభివృద్ధి చేస్తామని ఓ సంస్థ ఈ స్థలాన్ని తీసుకున్నా చేసిన అభివృద్ధి శూన్యం. ఏకంగా ఇదో డంపింగ్ యార్డుగా మారింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రభుత్వం ఈ స్థలంపై ప్రత్యేక దృష్టి సారించింది. కొత్తగూడకు చెందిన ఈ 30 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని బర్డ్స్ పార్క్ ఏర్పాటు చేయాలని అటవీశాఖను ఆదేశించింది. అంతకుముందు డంపింగ్ యార్డ్లా ఉన్న ఈ స్థలాన్ని అటవీశాఖ క్రమంగా అభివృద్ధి చేస్తూ వచ్చింది. ప్రస్తుతం హరితహారంలో భాగంగా మంత్రి కేటీఆర్ ఈ బర్డ్స్ పార్క్ నుంచే మొక్కలు నాటడం ప్రారంభించారు. ఈ స్థలాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా జైపూర్ అటవీ నర్సరీ నుంచి తీసుకువచ్చిన 7,000 మొక్కలను నాటారు. గతంలో ముక్కుపుటాలు అదిరిపోయేలా ఉన్న స్థలం కాస్త సుందరమైన నందనవనంగా మారుతుండటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 3 నెలల క్రితం దీన్ని చూడలేని పరిస్థితి ఉండే. మరి ఈరోజు చక్కటి వాతావరణంలో మరి 7,000 చెట్లు నాటుకుంటున్నాం. ఈ బొటానికల్ గార్డెన్లో ఈ చెట్ల నాటే కార్యక్రమం పెట్టినరు. చాలా మంచి కార్యక్రమం. చాలా ఈ ఏరియాకు వాళ్ళందరికీ కూడా మంచి ఆక్సిజన్, మంచి పర్యావరణం రక్షించిన వాళ్ళమవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా బాధ్యత తీసుకొని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కొండాపూర్ ఏరియా ఈ పార్క్ వల్ల ఇంతకుముందు 86 నుంచి ఇప్పటిదాకా ఇది డంపింగ్ ఏరియాగానే ఉన్నది. మేము చూస్తే చాలా ఘోరంగా లారీలు ఎప్పుడు వచ్చి చెత్త వేయడము, కోళ్ళది చెత్త వేయడము, అది ఇది కచర వేయడం మొదలైంది. ఈ హరితార మహాపుణ్యమా అంటూ మనకు చెట్లు రావడం, ఇంత మంచి ఆహ్లాదమైన పార్కు పెట్టడం జరిగింది. దీనికి మేము చాలా ఆనందిస్తున్నాము.